మార్నింగ్ వార్తలు వెళ్లే ముందు రాష్ట్రంలో కులగణన సంచలన నిర్ణయం తీసుకున్నటువంటి రేవంత్ సర్కార్ భారతదేశంలో కులగణన జరుగుతుందని బీజేపీ ఎన్నో సందర్భాల చెప్పినప్పటికీ మాట తప్పింది. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో కులగణన జరుగుతుంది. రాష్ట్రంలో కులగణనతో పాటు అన్ని కులాలకు సంబంధించినటువంటి జనాభా తామస ప్రకారంగా రిజర్వేషన్ కూడా ఇంప్లిమెంటేషన్ చేస్తున్నటువంటి పరిస్థితిలో రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి ఇప్పుడు హాట్ టాపిక్గా ఉంది. రాష్ట్రంలో కులగణన జరిగితే ఏ జనాభా తామస ప్రకారం ఏ కులం ఎంత జనాభా ఉంది, ఏ విధమైన ఆర్థికంగా ఉన్నారు, ఏ విధంగా అనార్థికంగా ఉన్నారు, ఎవరి పరిస్థితి ఏందని చెప్పడానికి కులగణన వల్ల వాళ్ళ ఓటు శాతమే కాదు, దేశంలో రాష్ట్రంలో వాళ్ళ జనాభా తామస ప్రకారం కూడా చెప్పడానికి ఈజీగా ఉన్నటువంటి కులగణన. ఇవాళ ఉన్నటువంటి ప్రధాన వార్త కులగణన. ఈ దేశంలో అణగారిన వర్గాలు అత్యధికంగా ఎస్సీ ఎస్టీ బీసీ ఓబీసీ కులాలు అత్యధిక జనాభా కలిగినటువంటి వ్యక్తులుగా ఉన్నారు. కానీ ఈరోజు కులగణన జరుగుతుందని చెప్పినటువంటి నేపథ్యంలో ఇవాళ బీజేపీ కులగణన చేస్తానని చెప్పింది, కానీ బీజేపీ కులగణన చేయలేదు. బీజేపీ కులగణన ఎందుకు చేయాలంటే ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీ ఓబీసీలు ఆర్థికంగా లేకపోయిందంటే జనాభా తామస ప్రకారంగా వాళ్ళ హక్కుల కోసం వాళ్ళు మాట్లాడతారు. అది లెక్కల ప్రకారంగా చెప్పుకుంటున్నారు కదా, కులగణన చేయాలి. అందుకోసమే రాష్ట్రంలో కులగణన అనే ప్రస్తావన రేవంత్ రెడ్డి సర్కార్ తీసుకొచ్చింది. కులగణన జరిగితే ఏ విధంగా ఉంటుంది, కులగణన జరిగితే రాష్ట్రంలో ఎంతవరకు న్యాయం జరుగుతుంది, కులగణన వల్ల నిజంగా లాభం జరుగుతుందా నష్టం జరుగుతుందా, కులగణన వల్ల ఎవరికి లాభం జరుగుతున్నటువంటి ప్రధాన వార్త కూడా ఇక్కడ ఉన్నటువంటి పేపర్లో కూడా మనం రాయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి వార్తలకు వెళ్ళే ముందు బయటకు వస్తున్నటువంటి బాలకృష్ణ బినామీ ఆస్తులు కూడా మనం రాయడం జరిగింది. బయటకు వస్తున్నటువంటి బాలకృష్ణ బినామీ ఆధారాలతో కూడా రాయడం జరిగింది. ఇక్కడ త్వరలో కులగణన అనేటువంటి ప్రత్యేకమైనటువంటి వార్త కూడా ఇక్కడ మనం రాయడం జరిగింది. వెలుగులో ఉన్నటువంటి ప్రధాన వార్తలో ఉన్నటువంటి త్వరలో కులగణన అనేటువంటిది ఒక సంచలనంగా ఉన్నటువంటి నిర్ణయం ఇది. త్వరలో కులగణన అవసరమైన చర్యలు చేపట్టండి, అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం. గురుకులాలకు సొంత భవనాలు మరింత సమర్థవంతంగా ఓవర్సీస్ స్కాలర్షిప్, నియోజకవర్గానికి ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్ హబ్, గ్రీన్ ఛానల్ ద్వారా డైట్ కాస్మెటిక్ ఛార్జీలు చెల్లింపు, బీసీ ఎస్సీ ఎస్టీ సంక్షేమ శాఖల సమీక్షలో సీఎం వెల్లడి చేసిన సందర్భం ఉంటుంది. కులగణన సంబంధించినటువంటి ప్రస్థానం అయితే మొదలైంది. కులగణన సంబంధించిన ప్రస్థానం సంబంధించి అధికారులకైనా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చినటువంటి నేపథ్యం కూడా ఉంది. ఏ అయితే ఎస్సీ ఎస్టీ బీసీ ఓబీసీ హాస్టల్స్ ఉన్నాయో వాటికి కూడా సొంత భవనాలు కూడా నిర్మించండి, దానికి సంబంధించినటువంటి లెక్కలు కూడా చెప్పండి అనేటువంటి రేవంత్ నిన్న చేసినటువంటి వ్యాఖ్యలు కూడా మనం చూస్తున్నాం. అవసరమైన చర్యలు చేపట్టిన అధికారుల సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం ఇచ్చినటువంటి సందర్భం ఉంటుంది. గురుకుల సొంత భవనాలు లేక చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. గురుకుల సొంత భవనాలు లేక చాలా వరకు ఇలా గురుకులలే కాదు వివిధ గవర్నమెంట్ సెక్టర్లో ఉన్నటువంటి చాలా ఆఫీసులు కూడా ప్రైవేట్ అద్దె వాహనాలతో పాటు అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. అవన్నీ కూడా గవర్నమెంట్ కార్యాలయాలు కట్టుకున్నట్టయితే గవర్నమెంట్ కార్యాలయాలు నిర్మించుకున్నట్టయితే ఎలాంటి ఇబ్బంది కూడా ఉండదు. అందుకోసమే ఓన్లీ గురుకులాలకు సొంత భవనాలే కాకుండా అన్ని గవర్నమెంట్కి సంబంధించినటువంటి చాలా వరకు ప్రైవేట్ సంబంధించినటువంటి భవనాల్లో కొనసాగుతున్న అన్నీ కూడా గవర్నమెంట్ భవనాల్లో కొనసాగించినట్టయితే అక్కడ ఎప్పటికీ ఏ ఇబ్బంది కూడా ఉండదు. కొన్ని సంవత్సరాల తర్వాత కూడా ఇబ్బంది ఉండదు. ప్రభుత్వ స్థలాలు కబ్జాలు చేసుకొని ప్రభుత్వ స్థలాలు ఇష్టానుసారంగా కాలు రాస్తున్నటువంటి గత ప్రభుత్వానికి ధీటుగా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వ స్థలాల్లో ప్రభుత్వ కార్యాలయం నిర్మించినట్టయితే అది ఎప్పటికీ చిరకాలం ఉండేటువంటి పరిస్థితి కూడా ఉంటున్నటువంటి నేపథ్యం కూడా చూస్తున్నాం. రాష్ట్ర త్వరలో కులగణన చేపడతామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం తమ ప్రభుత్వం ఈ నిర్ణయానికి కట్టుబడి ఉందని చెప్పారు. బీసీ మైనార్టీ గిరిజన సంక్షేమంపై శనివారం సెక్రటరేట్ సీఎం రేవంత్ రెడ్డి రివ్యూ నిర్వహించారు. కుల గణనకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులకు ఆయన ఆదేశించారు. రాష్ట్రంలో అద్దె భవనాల్లో ఉన్న సంక్షేమ గురుకుల పాఠశాలకు సంబంధించి పూర్తి వివరాలను అందించాలని సూచించిన ఏదైతే అద్దె భవనాల్లో ఉన్నటువంటి గురుకుల పాఠశాలకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు పూర్తి డాటా కూడా ఇవ్వండి, నాకు సమర్పించండి అని కూడా ఆయన ఆదేశాలు కూడా జారీ చేసిన సంబంధం ఉన్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. ఎడ్యుకేషన్ హబ్బుల నిర్మాణానికి సిఎస్ఆర్ ఫండ్స్, ఎడ్యుకేషన్ హబ్బుల నిర్మాణానికి కార్పొరేట్ సంస్థల కంపెనీలు సహకారం తీసుకోవాలని సీఎం అన్నారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ సిఎస్ఆర్ ఫండ్స్ను సమీకరించాలని ముందుకు వచ్చే దాతల నుంచి వివరాలు స్వీకరించాలని ఈ భవన నిర్మాణాలు చేపట్టాలని సూచించారు. ప్రభుత్వ సంక్షేమ హాస్టల్లో అవసరమైన మౌలిక సదుపాయాలు, విద్యార్థులకు ఇచ్చే దుప్పట్లు, నోట్బుక్స్, యూనిఫామ్స్, పుస్తకాలు కూడా సిఆర్ఏ ద్వారా నిధులు సమకరించాలని ఆయన అన్నారు. సమావేశంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క, ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ, సిఏ శాంతి కుమారి తదితరులు పాల్గొన్నటువంటి సందర్భం కూడా చూస్తున్నాం.
అర్ధరాత్రి అమ్మాయిల హాస్టల్లోకి గంజాయి బ్యాచ్. ఇంకా చూడండి ఇక్కడ ఎంత దారుణంగా ఉందో. అర్ధరాత్రి అమ్మాయిల హాస్టల్లోకి ఎవరు బేలు గంజాయి బ్యాచ్ పోయింది. నిన్న చితకబాదిన సందర్భం కూడా ఉంది. ఉస్మానియా యూనివర్సిటీలో జరిగినటువంటి సందర్భం. ఇలా చూడండి ఎంత దారుణంగా ఉందో. అర్ధరాత్రి అమ్మాయిల హాస్టల్లోకి ఎలా చొరబడతారు, గంజాయి బ్యాచ్ ఏ విధంగా పోతారు, వాళ్ళకి సెక్యూరిటీ ఏ విధంగా ఉంది, ఏ విద్యా వ్యవస్థ ఏం చేస్తుంది, ఎవరన్నా నిజంగా బ్లేడ్తోనో లేకపోతే కత్తితోనో లేకపోతే యాసిడ్ దాడితోనో చేస్తే వాళ్ళ పరిస్థితి ఏమున్నది. వాళ్ళు అమ్మాయిలకు సంబంధించినటువంటి లేడీస్ హాస్టల్లో అగంతకులు పోయేటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది, అగంతకులు పోయి వాళ్ళ అర్ధరాత్రి పోయి వాళ్ళని డిస్టర్బ్ చేసేటువంటి నేపథ్యం ఎక్కడుంది, అక్కడ సెక్యూరిటీ సిబ్బంది ఏం చేస్తుంది, అక్కడ పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుంది, అక్కడ నిఘా వ్యవస్థ ఏం చేస్తుంది, అక్కడ ఉన్నటువంటి ఆచార్యులు ఏం చేస్తున్నారు, ఎవరు జరగరాని జరిగితే ఏంటి పరిస్థితి, జరగరానిదైనా జరిగితే పరిస్థితి. అర్ధరాత్రి అమ్మాయిల హాస్టల్లోకి గంజాయి బ్యాచ్ ఎందుకు వెళ్ళింది, వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు వేసేటువంటి నేపథ్యం ఇక్కడ మనం చూస్తున్నాం. ఎక్కడ ఉంది సెక్యూరిటీ, ఎక్కడ ఉంది? భారతదేశం 75 ఏళ్ళ గణతంత్ర దినోత్సవం నిన్ననే జరుపుకున్నాం, అయిపోయింది. 75 ఏళ్ళ గణతంత్ర దినోత్సవం జరుపుకున్నప్పటికీ కూడా 75 ఏళ్ళ స్వతంత్ర భారతంలో ఇప్పటికీ కూడా అమ్మాయిలకు రక్షణ లేని పరిస్థితి ఉంది. వాళ్ళకు ఉన్నటువంటి హాస్టల్లో కూడా చొరబడి ఇలా ఇబ్బందులకు గురి చేసి డిస్టర్బ్ చేసేటువంటి నేపథ్యం ఉందంటే ఇది ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నటువంటి దారుణమైన పరిస్థితి. ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నటువంటి ఆచార్యులు ఏం చేస్తున్నారంటే ఇవాళ డబ్బులకు అమ్ముడు పోయి ఇవాళ ఇష్టానుసారంగా జీవోలు తీసుకొచ్చు ప్రజల మీద ఇవాళ విద్యార్థుల జీవితాలతోని ఇష్టానుసారంగా ఫీజులు వేస్తున్నారు తప్ప ఇలాంటి అమ్మాయిలకు సెక్యూరిటీ ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారు. ఇవాళ 120, 130 నుంచి మంది 150 మంది దాకా కూడా సెక్యూరిటీ ఉన్నారు. కానీ ఈ సెక్యూరిటీని అందరిని దాటుకొని ఇవాళ అగంతకులు లోపడిపోయేటువంటి పరిస్థితి ఉందంటే ఎంత వైఫల్యం చెందిందో ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నటువంటి సెక్యూరిటీ సిబ్బంది కానీ, అక్కడ ఉన్నటువంటి వీసీ కానీ, రిజిస్ట్రార్ కానీ, అక్కడ ఉన్నటువంటి వివిధ డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి ఆచార్యులు కానీ ఎంత ఘోరాతి ఘోరంగా ఉన్నారో, ఎంత విఫలమైపోయారో. గత బీఆర్ఎస్ ప్రభుత్వం నీరు గార్చినటువంటి నేపథ్యం ఇదే ప్రభుత్వంలో కూడా కాంగ్రెస్ హయాంలో కూడా ఇదే తరహాలో ఉన్నట్టయితే ఇవాళ తల్లిదండ్రులు ఆందోళన చెందేటువంటి నేపథ్యం ఉంటుంది, తల్లిదండ్రులు భయపడేటువంటి నేపథ్యం ఉంటుంది, తల్లిదండ్రులు ఇవాళ హాస్టల్లో పెట్టి చదివించేటువంటి పరిస్థితి కూడా ఉండదు. ఇలాంటి వార్తలు బయటకు వస్తే దీనికి అంతటికి కారణము వీసీ గారు, రిజిస్టర్ గారు, అక్కడ ఉన్నటువంటి ఏదైతే సెక్యూరిటీ సిబ్బంది ఉన్న సెక్యూరిటీ సిబ్బంది, అక్కడ ఈ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఆచార్యులు మాత్రమే దీని మీద వాళ్ళ మీద వెంటనే చర్యలు తీసుకోవాలి. ఏదైతే అగంతకులు చొరబడ్డారో ఈ రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు రాస్తారోకలు వేసినటువంటి ఈ ప్రతి మహిళ కూడా న్యాయం జరగాలన్నటువంటిది కూడా ఇక్కడ మనం చూస్తున్నాం. ఒకరిని పట్టుకున్న స్టూడెంట్లు, మరో 2 నిందితులు పరారు. సికింద్రాబాద్ పీజీ కాలేజ్ లేడీస్ హాస్టల్లో ఘటన, తమకు రక్షణ కల్పించాలంటే విద్యార్థులు ధర్నా. చూడండి ఏం జరుగుతుంది. సికింద్రాబాద్ పీజీ కాలేజ్ లేడీస్ హాస్టల్లో ఘటన జరిగింది. వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి కూడా ధర్నా చేస్తున్నారు. ఇది ఉస్మానియాకు సంబంధించినటువంటి సంఘటన. ఇలా మహిళలకు భద్రత లేదు, మహిళలకు షీ టీమ్స్ అన్నారు, మహిళలకు భరోసా అన్నారు, నిర్భయ చట్టాలను ఎన్నో చట్టాలు వచ్చినప్పటికీ కూడా ఏ చట్టాలు మహిళల రక్షణకు ఇలా ఉపయోగపడలేని పరిస్థితులు ఉన్నాయి. మహిళల రక్షణకు ఇలా ఏ విద్యాలయాలు, ఏ యూనివర్సిటీలు కూడా ఇవాళ వాళ్ళకి రక్షణ చేయలేని పరిస్థితులు ఉన్నాయి. ఎడిపోతుందంటే సొమ్మకూడదు సోకకూడదు అన్నట్టుగా ఉన్నటువంటి ప్రయత్నం ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఉంది. అర్ధరాత్రి అమ్మాయి హాస్టల్లోకి గంజాయి బ్యాచ్ వెళ్ళిన నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. ఇవాళ నితీష్ రాజీనామా, మళ్ళీ ఎన్డీఏ కూటమిలో కలవనున్న జేడీయూ చీఫ్ బీజేపీతో కలిసి కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు రంగం సిద్ధం. నేడు జేడీయూ బీజేపీ ఎమ్మెల్యేలతో కలిసి సీఎం లంచ్, ఆ తర్వాత ఎమ్మెల్యే అందరితో కలిసి గవర్నర్ వద్దకు. బీహార్లో శరవేగంగా మారుతున్నటువంటి రాజకీయాలు కూడా మనం చూస్తున్నాం. ఇవాళ ఉన్నటువంటి ఇండియా కూటమిలో ఉన్నటువంటి నితీష్ ఇవాళ బీజేపీతో పొత్తు కలిపి బీజేపీతో సంబంధం పెట్టుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటువంటి నేపథ్యం ఉంది. అక్కడ ఉన్నటువంటి ఆ సంబంధం ఏంటంటే ఇవాళ ఇండియా కూటమిలో ఉన్నటువంటి వ్యక్తి ఇవాళ ఇండియా కూటమికి ఇవాళ దూరంగా అయిపోయి ఇవాళ ఏ కూటమిలోకి వెళ్ళిపోతున్నంటే ఇవాళ మళ్ళా మోడీ కూటమిలోకి వెళ్ళిపోతున్నాడు. మోడీ కూటమిలోకి వెళ్ళిపోయి అక్కడ బీజేపీ వాళ్ళతో సంబంధం మెచ్చుకొని అక్కడ బీహార్లో బీజేపీ వర్సెస్ జేడీయూ కూడా ఒక కూటమిని ఏర్పాటు చేసుకునే నేపథ్యం ఉంది. శరవేగంగా వెళ్తున్నటువంటి వార్తను కూడా మనం ఇక్కడ చూస్తున్నాం. ఇక్కడ సంబంధించినటువంటి వార్తను కూడా మనం చూస్తున్నాం. జేడీయూ చీఫ్ నితీష్ కుమార్ బీహార్ సీఎం పదవికి రాజీనామా చేసి బీజేపీ మద్దతుతో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని ప్రచారం జరుగుతున్నది. ఇప్పటికే బీజేపీ ఎమ్మెల్యే నితీష్కు మద్దతు లేఖలను అందజేసినట్టు సమాచారం. ఆదివారం లంచ్ తర్వాత జేడీయూ బీజేపీ ఎమ్మెల్యేలతో కలిసి గవర్నర్ వద్దకు నితీష్ వెళ్తారని 2 పార్టీల నేతలు చెబుతున్నారు. ఈ వార్తలకు బలం చేకూర్చేలా జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్ లెఫ్ట్ పార్టీలు నేతృత్వంలోని మహాఘాట్ బంధాన్ ప్రభుత్వం కూలిపోయే స్థితిలో ఉందని జేడీయూ అధికారి ప్రతినిధి గేసీ త్యాగి శనివారం ప్రకటించిన నేపథ్యం కూడా ఉంది. కృష్ణ రాజకీయాలు, శివ రాజకీయాలు అంట. దీన్ని ఏమంటారంటే శివ రాజకీయాలు, ఎదుగుతుంటే ఓర్వలేనటువంటి రాజకీయాలు. ఇవాళ కత్తులతోని దూసుకోకుండా, ఈ కలంతో పెన్నులో పెట్టి రాయకుండా
కుట్ర కుతంత్రాలు బయటికి రాకపోయినా కూడా నిరంతరం జరిగేటువంటి ప్రక్రియ ఇలానే ఉంటుంది. ఏ ప్రభుత్వంలో ఉన్నా, ఏ అధికారులు ఉన్నా, ఎవరు ఏ స్థాయిలో ఉన్నా జరిగేటువంటి కుట్ర కుతంత్రాలు ఇదే తరగతి ఇలానే జరుగుతాయి. ఇలా కత్తుల బెల్లంలాగా ఉంటుంది, ఇలా కత్తుల పల్లెంలాగా ఉన్నటువంటి నేపథ్యం కూడా ఉన్న నేపథ్యం ఉంది. ఇవాళ నితీష్ రాజీనామా చేస్తున్నాడు, నితీష్ రాజీనామా చేసి మళ్ళీ బీజేపీలతో కూడా కొత్త ప్రభుత్వం ఏర్పడని కూడా ఆయన మద్దతు ఇచ్చిన నేపథ్యం కూడా ఉందని ఆయన అధికార పార్టీకి సంబంధించిన వ్యక్తి కూడా చెప్తున్నాడు. ఆటో స్కూటరు ఒకే బండిలో ఆటోగా స్కూటర్గా వాడుకోవడానికి వీలుండే సరికొత్త ఎలక్ట్రికల్ వెహికల్ను హీరోమోట్ కార్ప్కు చెందిన స్టార్ట్అప్ కంపెనీ సర్జీ ఆవిష్కరించింది. ఆటో బండికి ఎలక్ట్రిక్ స్కూటర్ను ముందు అటాచ్ చేసి బండి మొత్తాన్ని ఆటోలో వాడుకోవచ్చు, స్కూటర్ను బయటకు తీసి 2 వీలర్గా వాడుకోవచ్చు. ఎంత అద్భుతం చూడండి, ఎంత నిజంగా గ్రేట్. ఆటో స్కూటర్ ఒకే బండిలో ఆటోగా నడుపుకోవచ్చు, స్కూటర్గా కూడా నడుపుకోవచ్చు, ఆటోగా నడుపుకోవచ్చు, స్కూటర్గా నడుపుకోవచ్చట. ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తిని దాన్ని కనిపెట్టిన సందర్భం ఉంది. మరాఠా కోటకు మహారాష్ట్ర ఓకే, మరాఠా రిజర్వేషన్లకు మహారాష్ట్ర ప్రభుత్వం ఓకే చెప్పింది. మరాఠాలకు కంబి కమ్యూనిటీ కింద ఓబీసీ రిజర్వేషన్ కల్పిస్తామని ఆ రాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే అన్నారు. ఇక మరాఠా కోట కూడా మహారాష్ట్రం ఓకే అయిపోయింది. మరాఠా కోటకు సంబంధించిన రిజర్వేషన్లు కూడా ఆ ప్రభుత్వం ఓకే చెప్పినటువంటి సందర్భం ఉంటుంది. ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి మహారాష్ట్ర ముఖ్యమంత్రి షిండే గారు ప్రకటన చేసినటువంటి నేపథ్యం కూడా మనం అభివృద్ధిలో బిల్డర్స్ కీలకం, వారి సమస్యలు మాకు తెలుసు, పరిష్కరిస్తాం సీఎం. ధ్వంసమైన తెలంగాణను పునర్నిస్తాం, మెగా మాస్టర్ ప్లాన్ 2050 తెస్తాం, దేశంలో ఇన్స్పెక్షన్ మరింత డెవలప్ కావాలని ఆకాంక్ష. బిల్డర్ సెషన్ కన్వెన్షన్కు హాజరైనటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అలానే పొంగులెట్టి, అక్కడ ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇంకా బిల్డర్స్ చాలా వరకు టాప్లో ఉన్నటువంటి బిల్డర్స్ 1941లో ఎస్టాబ్లిష్ అనేది కంటిన్యూ కొనసాగుతుంది. కొన్ని వేల లక్షల కోట్ల రూపాయలు బిజినెస్ చేసేటువంటి బిల్డర్స్ మన తెలంగాణ నుంచి ఉన్నటువంటి వ్యక్తులు, వివిధ రాష్ట్రాల్లో స్థిరపడ్డటువంటి వ్యక్తులు, వాళ్ళందరూ కూడా నిన్న బిల్డర్స్ ఒక అసోసియేషన్ ఏర్పాటు చేసి దానికి రాష్ట్ర ముఖ్యమంత్రి ముఖ్య అతిథిగా పిలిచి ఏదైతే జరుగుతుందో ఆ జరిగేటువంటి బిల్డర్స్కి సంబంధించినటువంటి సూచనలు, అనేకమైనటువంటి ఆలోచనలు కూడినటువంటి నాణ్యతమైనటువంటి బిల్డర్స్ కట్టాలి, గవర్నమెంట్లో మాకు సహకరించే విధంగా మీరు సూచనలు ఇవ్వాలి, ఎక్కడ కూడా పారదర్శకంగా కూడా పరిపాలనకు మీరు సహకరించాలని కూడా నిన్న చెప్పిన నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. అభివృద్ధిలో బిల్డర్స్ కీలకంగా ఉండాలని కూడా రేవంత్ రెడ్డి గారు చెప్పిన నేపథ్యం ఉంది. బిల్డర్స్ ఏ విధంగా ఉన్నారు, బిల్డర్స్ ఏ విధంగా మోసపోయారు, బిల్డర్స్ ఏ విధంగా ఆర్థికంగా నిలదొక్కున్నారు, బిల్డర్స్కి వచ్చేటువంటి ఇన్కమ్ ఏ విధంగా ఉంది, బిల్డర్స్ ఇల్లీగల్గా కట్టుకున్నటువంటి బిల్డర్స్ ఏ విధంగా ఉన్నారు. చాలా వరకు బిల్డర్స్ ఇలా ప్రపంచ కుబేరుల స్థాయిలో కూడా ఉన్నటువంటి నేపథ్యం ఉంది. దేశ కుబేరుల స్థాయిలో కూడా ఉన్న రాష్ట్రాల కుబేరుల స్థాయిలో ఉన్నటువంటి ప్లేస్లో కూడా బిల్డర్సే ఉన్నారు. ఆ బిల్డర్స్ కూడా కాంగ్రెస్కు సపోర్ట్గా ఉండాలని కూడా చెప్పినటువంటి సందర్భం మనం ఇక్కడ చూస్తున్నాం. పాలమూరు, కోదాడ, బల్దియాలు కాంగ్రెస్ చేతికి. సూర్యాపేటలో కౌన్సిలర్లు లక్షాదీప్కు తరలించి కాపాడుకున్న ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. మున్సిపాలిటీలో కొనసాగుతున్న అవిశ్వాసం నెగ్గిన అనంతరం కౌన్సిలర్లతో మహబూబ్నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి. ఇక్కడ ఉన్నటువంటి నేపథ్యం అందరూ కాల్ అయిపోతున్నారు. ఏది కారు పోయి చేతికి సపోర్ట్ చేస్తున్నారు, కారు ఫల్టీ కొట్టి చెయ్యిని అందుకునే నేపథ్యం ఉంది. కారు ఫల్టీ కొడుతూ చెయ్యిని అందుకొని చెయ్యితోని వాళ్ళందరూ కూడా చైతన్యం అయ్యేటువంటి నేపథ్యం ఉంది. గత బీఆర్ఎస్లో గెలిచినటువంటి కౌన్సిలర్లు, గత బీఆర్ఎస్లో ఉన్నటువంటి చైర్మన్లు ఈరోజు కాంగ్రెస్ గుటికి ఒక్కొక్కరు కూడా చేరుతున్న నేపథ్యం ఉంది. ఉన్నటువంటి మున్సిపాలిటీలో ఉన్నటువంటి కౌన్సిలర్లు అందరూ కూడా అవిశ్వాస తీర్మానం పెట్టి ఇప్పటికే చాలా వరకు కూడా కాంగ్రెస్కు దగ్గర అయ్యేటువంటి నేపథ్యం ఉంది. కాంగ్రెస్లో చేరుతున్న సందర్భం కూడా ఇక్కడ చూస్తున్నాం. పాలమూరు, కోదాడ, బల్దియాల కాంగ్రెస్ చేతికి వెళ్ళిపోయినటువంటిది. అదే ఏదైతే సూర్యాపేటలో ఉందో సూర్యాపేటలో సంబంధించినటువంటి అనేక మంది కౌన్సిలర్లు వాళ్ళందరినీ కూడా లక్షదీపులో కూడా తీసుకెళ్లిన సందర్భం కూడా ఇక్కడ మనం చూస్తున్నాం. ఏది ఏమైనప్పటికీ వేడెక్కుతున్నటువంటి రాజకీయాలు అతి ఘోరంగా ఉన్నటువంటి వార్తలను కూడా మనం చూస్తున్నాం. త్వరలో కొనుగోలైనటువంటి ప్రధాన వార్త 6 లక్షల ఎకరాలు అటవీ భూములు ఎటుపోయినాయి. చూడండి, 6 లక్షల ఎకరాల అటవీ భూములు ఎటుపోయినాయి. చూడు ఎంత ఘోరమో. ఇవాళ రెవెన్యూ చట్టాలు ఏం చెప్తున్నారు, రెవెన్యూ చట్టాలకు సంబంధించినటువంటి భూములు ఎక్కడ పోయినాయి. ఇవాళ వచ్చినటువంటి పచ్చదనము కోరుకున్నటువంటి ఎంపీ సంతోష్ గారు కానీ, అటవీ శాఖ భూములను అమ్ముకున్నటువంటి కేసీఆర్ గారు కానీ, అటవీ శాఖ భూములకు సంబంధించి అనేకమైన జీవోలు ఇచ్చినటువంటి సిఎస్ సోమేష్ కుమార్ కానీ ఇవాళ ఎక్కడ పోయిండు 6 లక్షల ఎకరాల అటవీ భూములకు ఎటుపోయినటువంటి ప్రధాన వార్త కూడా ఇక్కడ ఉంది. ధరణి పోర్టల్ లెక్క మాత్రం లేదు, గుర్తించిన ధరణి కమిటీ. 6 లక్షల ఎకరాలు చూడండి, ఎవరి భూములు ఎటుపోయినాయి. 6 లక్షల ఎకరాల భూములు ధరణికి సంబంధించిన కమిటీ నిర్ధారిస్తే ఆ ధరణి కమిటీలో ఈ భూములకు సంబంధించిన వివరాలు లేవు. అందుకోసమే అటవీ భూములు 6 లక్షల ఎకరాల భూములు ఎక్కడ పోయినాయి. 6 లక్షల ఎకరాల భూములు ఎంత లక్షల కోట్ల డబ్బు చూడండి, ఎన్ని కోట్ల రూపాయలు చూడండి. 6 లక్షల ఎకరాల భూమి
ఎటుపోయినాయని కూడా ధరణి కమిటీ ఇవాళ చెప్పినటువంటి సందర్భం ఉంది. కానీ ఆ ధరణి కమిటీకే లెక్క దొరకట్లేదు, ఆ భూముల వివరాలు కూడా తెలియని పరిస్థితిలో ఉన్నది. అది మన గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి అవినీతి. ఆ బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి 6 లక్షల ఎకరాల భూములు కంటికి కానరాని, పేర్లు కానరానటువంటి పరిస్థితిలో ఉన్నాయి. దానికి సంబంధించిన ఇది ఓన్లీ అటవీ శాఖ భూములే. ఇంకా రెవెన్యూ సంబంధించిన భూములు కానీ, ఇంకా చిన్నకారు సన్నకారు రైతుల దగ్గర ఉన్నటువంటి ఎకరం 2 ఎకరాల భూములు కానీ, ఇవాళ ఉన్నటువంటి పంచరాయి భూములు కానీ, ఇవాళ సీలింగ్ భూములు కానీ, ఇవాళ ఉన్నటువంటి పేద బడుగు బలైన వర్గాల దగ్గర ఎకరం 2 ఎకరాలు ఉన్నటువంటి భూములు కానీ ఎవరి చేతిలో పోయినాయంటే అవి కూడా ధరణిలో కనబడేటువంటి నేపథ్యం కూడా ఉండదు. ఈ ఉన్నటువంటి అటవీ శాఖ భూములు 6 లక్షల ఎకరాల భూములు అయితే, ఇంకా సీలింగ్ యాక్ట్ భూములు కానీ, పంచరాయి భూములు కానీ, దళితులకు ఇచ్చినటువంటి భూములు కానీ అవి ఎటుపోయినటువంటి లెక్కలు కూడా త్వరలో తెలిసేటువంటి పరిస్థితిలో ఉన్నారు ధరణి కమిటీ సంబంధించి. అటవీ శాఖ లెక్కల ప్రకారం ఫారెస్ట్ ల్యాండ్ 53 లక్షల ఎకరాలు, 53 లక్షల ఎకరాలు అటవీ శాఖ లెక్కల ప్రకారం. ధరణిలో ఉన్నది 47 లక్షల ఎకరాలే. ఆ 6 లక్షల ఎకరాలు ఎటుపోయింది? భూముల సంగతి తేల్చాల్సిందే కమిటీ సమావేశాల నిర్ణయం. సాగు యోగ్యం కానీ 20 లక్షల ఎకరాలు, ఎకరాలకు రైతు బంధు వెళ్తున్నట్లు గుర్తింపు. చూడండి ఎంత ఘోరం ఉందో. బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసింది చూడండి. నేషనల్ హైవేకి డబ్బులు ఇచ్చింది, రోడ్డుకు డబ్బులు ఇచ్చింది. అటవీ శాఖ లెక్కల ప్రకారం ఫారెస్ట్ ల్యాండ్ ఎంత? 53 లక్షల ఎకరాలు. 53 లక్షల ఎకరాలకు సంబంధించిన భూమి ఉంది మన తెలంగాణ రాష్ట్రంలో. ఫారెస్ట్ అధికారుల నివేదిక ప్రకారం ఫారెస్ట్ అధికారులు డిసైడ్ చేసి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వివరాల ప్రకారం ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఫారెస్ట్ ఎకరాల భూమి 53 లక్షల ఎకరాల భూమి. 53 లక్షల ఎకరాల భూమికి సంబంధించి ఫారెస్ట్ డిపార్ట్మెంటు ఆధీనంలో ఉన్నటువంటి భూమి. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 10 సంవత్సరాల్లో ధరణిలో ఏముంది? 47 లక్షల ఎకరాలు మాత్రమే ఉంది. 47 లక్షల ఎకరాలు ఫారెస్ట్ భూమి ఉంది. ఇంకా 6 లక్షల ఎకరాలు ఎటుపోయిందని కూడా ఈ కొత్త కమిటీ ఏర్పాటు చేసిన నేపథ్యం ఉంది. భూముల సంగతి తెరచాల్సిందే కమిటీ సమావేశాల నిర్ణయం. సాగుకు యోగ్యం కానీ 20 లక్షల ఎకరాలు. సాగుకు యోగ్యం కానీ 20 లక్షల ఎకరాలు అంటే గుట్టలు, పెద్ద పెద్ద గుట్టలు, ఆనుకున్నటువంటి గుట్టలు, ఆ గుట్టల మీద సాగు చేసేటువంటి నేపథ్యం ఉంది. మిగతా ల్యాండ్ అంతా సాగు చేసుకోవచ్చు. ఈ ఉన్నటువంటి 53 లక్షల ఎకరాల్లో 20 లక్షలకు సంబంధించినటువంటి భూమి ఏ విధంగా యోగ్యం కానిటువంటి భూమి ఉంది. మిగతా ఉన్నటువంటి 40 లక్షల ఏ అయితే మిగతా ల్యాండ్ ఉందో ఆ మిగతా 37 లక్షలకు సంబంధించిన ల్యాండ్ వ్యవసాయం చేసుకొని జీవన ఉపాధి కల్పించుకొని బతికేటువంటి నేపథ్యం ఉంది. ఈ సంబంధించినటువంటి ఈ భూమికి సంబంధించి రాష్ట్రంలో దాదాపు 6 లక్షల ఎకరాలు ఫారెస్ట్ ల్యాండ్ ధరణి పోర్టల్లో కనిపించడం లేదని ధరణి కమిటీ గుర్తించింది. ఈ భూములన్నీ ఎటు మారాయో, ఎవరి పేర్ల మీద ఉన్నాయో తేల్చేందుకు సిద్ధమైంది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వానికి త్వరలో సిఫారసులు చేయనుంది. ధరణి పోర్టల్లో సమస్యల పోర్టల్ రీకన్వెన్షన్ పై సిసిఎల్ కన్వీనర్ నవీన్ మిట్టల్ ఆధ్వర్యంలో ఏర్పడిన ధరణి కమిటీ శనివారం సెక్రటరియట్లో ఫారెస్ట్ అగ్రికల్చర్ అధికారులతో సమావేశమైంది. ఈ సందర్భంగా ఫారెస్ట్ ల్యాండ్ పై విస్తృతంగా చర్చింది. ఫారెస్ట్ యాక్ట్లో సెక్షన్ 15 ప్రకారం రాష్ట్రాల అటవీ భూములు 53 లక్షల ఎకరాలు ఉన్నట్టు వాళ్ళు నిర్ధారించిన నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. ఆ భూములు ఎటుపోయినటువంటి వార్త కూడా త్వరలో రాబోతున్నటువంటి వార్త కూడా చూస్తున్నాం. మా ఎమ్మెల్యేలు ఒక్కొక్కరికి 25 కోట్లు ఆఫర్ చేశారు. తమ 7 ఎమ్మెల్యేలకు ఒక్కొక్కరికి 25 కోట్ల చొప్పున ఆశ చూపి బీజేపీ కొనుగోలుకు కుట్ర పన్నిందని ఆఫ్ కన్వీనర్ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు నేపథ్యం చూడు. ఏ విధంగా ఒక్కొక్క ఎమ్మెల్యేకు గెలిచిన తర్వాత ఒక్కొక్క ఎమ్మెల్యేకి 25 కోట్ల రూపాయలు ఆఫర్ చేసిలు అని అక్కడ ఉన్నటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఢిల్లీ ముఖ్యమంత్రి చీఫ్ గారు ఏం చెప్పిళ్ళు, అక్కడ ఉన్నటువంటి మా ఎమ్మెల్యేలకు 7 ఎమ్మెల్యేలకు ఒక్కొక్కరికి ఎంత 25 కోట్ల ఆఫర్ చూపెట్టిళ్ళు. 25 కోట్ల రూపాయలు ఇస్తామని బీజేపీ ఆఫర్ చూపినప్పటికీ కూడా మేము తీసుకోలేదు, తిరస్కరించాము. ప్రజాస్వామ్యంలో మాకు ఒక పేరు ఉంది, ప్రజాస్వామ్యంలో మాకంటూ ఒక గౌరవం ఉందన్నటువంటి నేపథ్యంలో ఆ రాష్ట్ర చీఫ్ ఏదైతే కన్వీనర్ ఉన్నాడో ఢిల్లీ సీఎం అలానే ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు చేసిన నేపథ్యం కూడా ఉంది. అరవింద్ కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు, సంచలన వ్యాఖ్యలు కూడా చేసిన నేపథ్యం కూడా ఉంది బీజేపీ పైన. అమిత్ షా తెలంగాణ టూర్ వాయిదా. బీహార్లో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఢిల్లీలో బిజీగా మారారు. దీంతో ఆయన తెలంగాణ పర్యటన రద్దయిన నేపథ్యం ఉంది. టీఎస్పీఎస్ మెంబర్ అరుణకుమారి రాజీనామా. ఎందుకో టీఎస్పీఎస్ బోర్డు సభ్యురాలు అరుణకుమారి శనివారం తన పదవికి రాజీనామా చేశారు. దీంతో పాత బోర్డులోని చైర్మన్ సహా సభ్యులందరినీ రాజీనామాలు పూర్తయ్యాయి.
అరుణ కుమారి టీఎస్పీఎస్ బోర్డు సభ్యురాలు అరుణ కుమారి శనివారం తన పదవికి రాజీనామా చేశారు. దీంతో పాత బోర్డులోనే చైర్మన్ సహా సభ్యులందరూ రాజీనామాలు పూర్తయిన నేపథ్యం కూడా ఉంది. ఉన్నటువంటి వెలుగులో ఉన్నటువంటి వార్తలు, జైభీంలో ఉన్నటువంటి వార్తలు. బయటకు వస్తున్న బాలకృష్ణ బినామీ ఆస్తులు. ఇంకా చూడు బినామీ ఆస్తులు ఈయన ఉన్నటువంటి నేపథ్యం. మామూలు అధికారి లక్షల కోట్లకు అధిపతి. మామూలు అధికారి బీఆర్ఎస్లో బీఆర్ఎస్లోనే లక్షల కోట్లకు అధిపతి. ఇది హెచ్ఎండిఏలో ఉన్నటువంటి పరిస్థితి. ఈయన డబ్బులు ఇస్తేనే మాత్రమే పోతాడు. డబ్బులు ఇవ్వకపోతే ఎంత పెద్ద కన్స్ట్రక్షన్ అయినా ఏదైనా ఈయన పర్మిషన్ లేకపోతే ఏది జరగదు. అక్కడ డబ్బులకు ఈయన నిలబడి కూడా డబ్బులు వసూలు చేసిన సందర్భం ఉంది. ఈయన డ్రైవర్ పేరు మీద ఉంటాయి, ఈయన దోస్తుల పేరు మీద ఉంటాయి. ఎన్ని లక్షల కోట్లు అంటే సుమారుగా 300 నుంచి 500 కోట్ల రూపాయలు సంపాదించుకునే నేపథ్యం ఉంది బీఆర్ఎస్ ఆయంలో. దీనికి ఎవరు చీఫ్ సెక్రటరీ ఎవరున్నారంటే అరవింద్ కుమార్ ఆధ్వర్యంలో ఇవాళ ఉన్నటువంటి ఇలాంటి బాలకృష్ణలు చాలామంది పుట్టుకొచ్చిళ్ళు. ఇవాళ ఇష్టానుసారంగా పర్మిషన్లు ఇచ్చిళ్ళు, ఇష్టానుసారంగా ఇల్లీగల్ చేసేటువంటి బిల్డింగ్లకు అన్నిటి కూడా పర్మిషన్ ఇచ్చిళ్ళు. 500 కోట్ల అధిపతి అయిండు. ఒక్కొక్కటి కదులుతుంటే ఈయన ఆస్తులు బట్టబయలుగా బయటకు వస్తున్నాయి. బయటకు వస్తున్న బాలకృష్ణ బినామీ భాగవతాలు కోట్ల రూపాయల పరుగులెత్తినటువంటి నేపథ్యం. డ్రైవర్ పేరిట 20 కోట్ల విలువైన భూములు. డ్రైవర్ పేరిట ఈయన డ్రైవర్గా ఉన్నటువంటి నేపథ్యంలో ఈయన డ్రైవర్ పేరు మీద కూడా 20 కోట్ల విలువైనటువంటి భూములు కూడా ఈయనకే సొంతమైంది. లేఅవుట్ అనుమతుల కోసం భారీగా లంచాల డిమాండ్. హెచ్ఎండిఏ రేరాలో భారీగా అక్రమాలు. హెచ్ఎండిఏ రేరాలో బాగా అక్రమాలు చేసిన నేపథ్యం ఉంది. ఇవాళ రియల్ ఎస్టేట్ సంబంధించినటువంటి ఆ భాగవతం అంతా బాలకృష్ణుడి చేతిలో ఉంది. బాలకృష్ణుడు చేసినటువంటి అవినీతి అంతా ఇంత కాదు. ఇలాంటి అవినీతి చేసినటువంటి తిమింగళాలు బోలెడు మంది ఉన్నారు. ఇవాళ జిహెచ్ఎంసీలో కానీ హెచ్ఎండిఏలో కానీ ఇవాళ ఉన్నటువంటి వివిధ సెక్టర్లో ఉన్నటువంటి రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి అధికారులు, ఇలా ప్రభుత్వ కొలువులో ఉన్నటువంటి అధికారులు ప్రభుత్వ జీతము తీసుకుంటూ ప్రజల రక్తను తాగినటువంటి ఇలాంటి అధికారులను వెంటనే వీళ్ళను జీవితంలో బయటికి రాకుండా డబ్బులన్నీ రికవర్ చేసి మళ్ళొకసారి తప్పు చేయకుండా ఇంకో అధికారి భయపడే విధంగా, ఇంకోసారి తప్పు చేయాలంటే భయపడే విధంగా ఎక్కడ కూడా లంచం అనే పేరు లేకుండా చేయవలసిన బాధ్యత ప్రభుత్వం మీనుంది. ఇవాళ ఇన్ని కోట్ల రూపాయలు ఎక్కడ వచ్చినాయి, ఎంతమంది ఇబ్బంది పడ్డారు, ఎన్ని లక్షల మంది ఇబ్బంది పడ్డారు, ఆ డబ్బుల కోసం వాళ్ళు ఇవ్వడం కోసం ఎంత నానా ఇబ్బందులు పడ్డారు. ఇవాళ ఈయన పర్మిషన్ ఇస్తేనే మాత్రమే ఇవాళ నిర్మించుకున్న నేపథ్యం. ఇలా అది జెన్యుగా ఉన్నా జెన్యుగా లేకపోయినా ఇష్టానుసారంగా డబ్బుల్లో సెలెక్షన్ బాలకృష్ణుడు భాగవతాలు అంతా ఇంత కాదు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీబీ అరెస్ట్ చేసిన రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ రేరా కార్యదర్శి బాలకృష్ణ భాగవతాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఏసీబీ రిమాండ్ రిపోర్ట్లో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. బాలకృష్ణ ఆధ్వర్యంలో హెచ్ఎండిఏ రేరాలో భారీగా అక్రమాలు జరిగినట్టు ఏసీబీ గుర్తించింది. లేఅవుట్ అనుమతుల కోసం భారీగా లంచాలు డిమాండ్ చేసినట్లు గుర్తించారు. అప్లికేషన్లో తప్పులు ఉన్నాయని అనుమతుల కోసం వచ్చిన వారి నుంచి డబ్బులు లాగినట్టు తెలిసింది. విల్లాలను సైతం అతడు లంచంగా తీసుకున్నాడు. బినామీల పేరిట భారీగా ఆస్తున్నట్లు అంచనకు వచ్చి ఆ దిశ వివరాలు రేపటి ప్రయత్నం చేశారు. దర్యాప్తులో కొత్త కోణాలు వెలుగు చూసినట్లు తెలిసింది. డ్రైవర్ పేరిట శిబిరాల్లో 20 కోట్ల పైగా ప్రభుత్వ భూములు కొనుగోలు చేసినట్టు ఏసీబీ అధికారులు గుర్తించినట్టు తెలిసింది. హెచ్ఎండిఏ డైరెక్టర్గా ఉన్నప్పుడే కార్యాలయాన్ని అక్రమాలకు అడ్డగా మార్చుకున్నట్లు ఉద్యోగుల్లో చర్చ జరుగుతుంది. నగరానికి చెందిన ఓ దళారి అయితే రైట్ హ్యాండ్ ఏ ఫైల్ మీద సంతకం పెట్టాలని ఎటువంటి పరిష్కారం చూపాలన్నా సదర్ దళారి సరే అంటేనే కదిలేది. శివరి ప్రాంతానికి చెందిన మరో వ్యక్తి ఫ్రెండ్ బాలకృష్ణకు ప్రధాన బినామీగా గుర్తించారు. నిత్యం కార్యాలయంలోనే మిత్రుడితో చర్చలు జరిపేవారని తెలిసింది. హెచ్ఎండిఏ పరిధిలో ఏ పని జరగాలన్నా వీరిద్దరిని కరశాఖ అధికారులు వద్దకు వెళ్లాల్సి వచ్చిందని తెలిసింది. ఎలక్షన్ కోడ్ వస్తుందని తెలియగానే హైదరాబాద్ నగర శివారు పొరుగు జిల్లాలకు సంబంధించిన ఫైళ్లపై ఆగమేఘాల మీద సంతకాలు చేసి భారీగా ముడుపులు తీసుకున్నట్లు తెలిసింది. వట్టినాగులపల్లిలో భూ వినియోగ మార్పిడి జీవోపై ఏసీబీ ఫోకస్ పెట్టింది. బాలకృష్ణ ఫోన్లను రిట్రైవ్ చేస్తున్నారు. కాగా ఇటీవల బాలకృష్ణలో ఏసీబీ అధికారులు దాడులు చేసి భారీగా బంగారం డబ్బు స్వాధీనం చేసుకున్నారు. 80 లక్షల పైగా నగదు, కిలోల కొద్ది బంగారం, విలువైన చేతి గడియారాలు, ల్యాప్టాప్లు, భూములకు సంబంధించిన పేపర్లు స్వాధీనం చేసుకున్నారు. అతడు అక్రమంగా కూడబెట్టిన మొత్తం ఆస్తి విలువ సుమారుగా 500 కోట్ల పైనే ఉంటుందన్న అంచనా ఉంది. 500 కోట్ల రూపాయల పైనే అక్రమ ఆస్తులు సంపాదించుకున్నాడు. ఇంకా వెలుగులోకి వచ్చేటువంటి ఆస్తులు కూడా ఇంకా కోకొల్లలో ఉన్నటువంటి నేపథ్యం ఉంది. ఈయనే బాలకృష్ణుడు. బయటకు వస్తున్న బాలకృష్ణుడు బినామీ ఆస్తులు ఈయన చేసేటువంటి ఏంటంటే ఈయనే ఉన్నటువంటి ఆ హెచ్ఎండిఏలో ఉన్నటువంటి రేరా సెక్రటరీగా రేరా కార్యదర్శిగా ఉన్నటువంటి బాలకృష్ణుడు భాగవతాలు ఎంత ఉన్నాయి చూడండి. ఇలాంటి అధికారులు కోకలు ఉన్నాయి. పోలీస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, హెచ్ఎండిఏ, ఇవాళ ఉన్నటువంటి జిహెచ్ఎంసీ
ఇవాళ ఏ డిపార్ట్మెంట్ తీసుకున్నా వేల కోట్ల రూపాయల అవినీతి జరిగింది, వేల కోట్ల రూపాయల అవినీతి జరిగింది. వేల కోట్ల అవినీతి జరిగినటువంటి ఈ అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలి. ఈ అధికారుల మీద ఏసీబీ రైడ్ జరగాలి. ఈ అధికారులు ఏదైతే అక్రమంగా డబ్బులు సంపాదించుకున్నారో ఆ డబ్బులను రికవర్ చేసి ప్రజలకు పంచిపెట్టే విధంగా ఉండాలి. ఇప్పుడున్నటువంటి రేవంత్ సర్కార్కు ఇది ఒక పెను సవాలుగా మారినటువంటి సందర్భం కూడా చూస్తున్నాం. రేవంత్ సర్కార్కు పెను సవాలుగా ఉన్నటువంటి నేపథ్యం ఉంది. ఒక హెచ్ఎండిఏలో పనిచేసినటువంటి అధికారి దగ్గరనే 500 కోట్ల రూపాయలు కబ్జాలు, 500 కోట్ల రూపాయలు బినామీ ఆస్తులుంటే ఇవాళ వివిధ హోదాలో పనిచేసినటువంటి ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు ఇంకా ఎన్ని వేల కోట్లు సంపాదించాలో గత బీఆర్ఎస్ హయాంలో. ఇది ఉదాహరణకు మాత్రమే. కామారెడ్డి ఎమ్మెల్యే సంచలన నిర్ణయం. కామారెడ్డి ఎమ్మెల్యే ఇల్లు కూల్చివేత, ఇల్లు నేలమట్టం స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన కాటిపల్లి ఇక్కడ ఉన్నటువంటి నేపథ్యంలో ఇలా కామారెడ్డి ఎమ్మెల్యే సంచలనం. ఆయన సొంత ఇల్లును కూడా ఏదైతే రోడ్డుకు సంబంధించినటువంటి విషయంలో కాటిపల్లి ఎమ్మెల్యే సంబంధించినటువంటి ఎమ్మెల్యే గారు తన రోడ్డును కూడా స్వచ్ఛందంగా తన ఇల్లును కూడా వదిలేసుకున్న సందర్భం ఉంది. ఎమ్మెల్యే గారికి ఫోన్ చేసే నేపథ్యం ఈ బీజీలో ఉంటుంది. కామారెడ్డి ఎమ్మెల్యే ఇల్లు కూల్చివేత, రోడ్డు విస్తరణలో ఇల్లు నిలబట్టం స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన కాటిపల్లి. ఎన్నికల్లో గెలవడానికి కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్న ఎమ్మెల్యేలు ఎంపీలు గెలిచిన తర్వాత వాటిని తిరిగి ఎలా సంపాదించుకోవాలని చూస్తుంటారు. ఖాళీ జాగాలు కనిపిస్తే కబ్జాలు చేయడం, వ్యాపారులు భవనాలు నిర్మించే వారి నుంచి అనుమతుల పేరుతో అక్రమంగా డబ్బులు గుంజడం, ప్రభుత్వ భూములను పట్టా చేసుకోవడం, ప్రైవేటు భూమి విధాలకు సెటిల్మెంట్ పేరుతో కాజేయడం లాంటివి చేస్తున్నారు. తెలంగాణలో కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక ఇలాంటి దందాలు బాగా పెరిగాయి. అయితే ఇదే తెలంగాణ ఓ ఎమ్మెల్యే రోడ్డు విస్తరణ కోసం అడ్డంగా ఉన్న తన ఇంటిని కూడా వదులుకున్నటువంటి సందర్భం ఉంటుంది ఈ కామారెడ్డికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే. విశ్రాంతి ఆచార్యులు విశ్వ ప్రయత్నాలు. గత వీసీల విశ్వవిద్యాలయాలను నిండా ముంచారు, నేయడం జరగబోతుంది. అర్హతలేనులంతా అదనపు బలగాలతో వీసీ పదవి కోసం చెక్కలు కొడుతున్నారు. గత ప్రభుత్వంలో సంచులు సూటి కేసులు మోసినోళ్ళు నేడు చెక్కలు కొడుతున్నారు. వీసీల నియామకం సీఎం రేవంత్కు పెను సవాల్గా మారిన నేపథ్యం ఉంది. చాలా వరకు యూనివర్సిటీలో ఉన్నటువంటి నేపథ్యం, యూనివర్సిటీలు ఎంత మోసం చేసినా యూనివర్సిటీలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థ ఆగం చేసి ఇలా తెలంగాణ రాష్ట్రం రావడానికి ప్రతి విద్యార్థి ప్రతి యూనివర్సిటీ కంకణం కట్టుకుంది. ప్రతి యూనివర్సిటీ ఇవాళ భుజస్కంధాలపై మోసి తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలకీలకంగా పాల్గొన్నటువంటి విద్యార్థులు ఇవాళ టీఎస్పీఎస్సీ వచ్చిన తర్వాత టీఎస్పీఎస్సీలో అడ్డగోలు విషయాలమైన అడ్డగోలు జీవోలు తీసుకొచ్చు టీఎస్పీసీ నిర్వహించిన నేపథ్యం ఉంది. అలాంటి సందర్భంలోనే ఇవాళ విశ్వవిద్యాలయం చదువుకున్నటువంటి అనేక మంది విద్యార్థులు ఇవాళ మంచి పొజిషన్ ఉన్నటువంటి విద్యార్థులు ఇవాళ తెలంగాణ రాష్ట్రం కోసం 6 నిమిషాలు కష్టపడినటువంటి విద్యార్థులు ఈరోజు ఈ వీసీలు ఏం చేసేయాలంటే ఆ విద్యార్థులు మొత్తం అణచివేసీలు వాళ్ళందరి మీద కేసులు పెట్టి ఇవాళ ఇబ్బందులకు గురి చేసే నేపథ్యం ఉంది. ఇవాళ పిహెచ్డి సంబంధించినటువంటి అవి కూడా అమ్ముకున్నారు, పిహెచ్డి పట్టాలు అమ్ముకున్నారు. ఇవాళ ఇష్టానుసారంగా జీవోలు పెంచుకున్నారు, ఇష్టానుసారంగా డబ్బులు దండుకున్నారు, ఇష్టానుసారంగా ఏది పడితే చేసిళ్ళు. ఇవాళ ఫీజులు పెంచేసిళ్ళు, ఏది పడితే అది పెంచేసిళ్ళు. గిచ్చార్జీలు అన్ని పెంచేసుకొని ఇలా విద్యార్థుల జీవితం చెలగడమాడుతున్నారు. ఇలా ఎవరైతే ఉన్నారో విశ్వ ప్రయత్నాలు చేసినటువంటి ఆచార్యులు ఇలా వీసీల కోసం శరవిధంగా ప్రయత్నాలు కూడా చేసిన నేపథ్యం కూడా ఇక్కడ మనం చూస్తున్నాం. అందుకోసమే రేవంత్ అన్నకి సవాల్గా ఉన్నటువంటి నేపథ్యం ఉంది. గత వీసీల విశ్వవిద్యాలయాలు నిండా ముంచారు. ఇక్కడ ఉన్నటువంటి విశ్వవిద్యాలయాలు ఏ విధంగా మోసం చేసిలు, ఏ విధంగా దోపిడీ చేసిలు, ఏ విధంగా ప్రజల జీవితంతో ఆలగాడిలు, విద్యార్థి జీవితాలతో ఏ విధంగా చెలగటమాడిలు, ఏ కొత్త జీవోలు తీసుకొచ్చిలు, ఏ కొత్త కోర్సులు తీసుకొచ్చిలు, ఎంతవరకు నిండా ముంచిలు అనేటువంటి ప్రధాన వార్త కూడా ఇక్కడ రాయడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విశ్వవిద్యాలయాలు వీసీల నియామకానికి శ్రీకారం చుట్టబోతుంది. శనివారం వీసీల నియామకానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత కలిగిన ఆచార్యులు జాబితాను ఆన్లైన్ వెబ్సైట్ ద్వారా అప్లికేషన్ చేసుకునేందుకు అవకాశం కల్పించారు. గత ప్రభుత్వం నియమించిన వీసీల విశ్వవిద్యాలయాలను భ్రష్టు పట్టించి సర్వనాశనం చేసిన పరిణామాలను నేటికి చూస్తున్నాం. గత వీసీల అవినీతి అక్రమ భూ కబ్జాలన్నీ బయటకు తీసి కఠినమైన చర్యలు తీసుకునే విధంగా సీఎం రేవంత్ ప్రభుత్వం ప్రస్తుతం నియమించబోయే వీసీల నియామకం పట్ల ఆధారపడి ఉంటుందని నిరుద్యోగ యువత ఆతృతంగా ఎదురుస్తున్నారు. ప్రస్తుతం పబ్లిక్ సర్వీస్ కమిషన్ విశ్రాంత ఉద్యోగులతో నియమించినట్టుగానే విశ్వవిద్యాలయ వీసీలను విశ్రాంత ఆచార్యులతో నింపి అవహేళన పాలయ్యే ఆస్కారం ఉందని మేధావులు భావిస్తున్నారు. అర్హత లేని ఆచార్యులు లేని అర్హతలు సృష్టించుకొని అదనపు బలగాలతో హైదరాబాద్ చుట్టూ చెక్కలు కొడుతున్నారని నిరుద్యోగులు విమర్శిస్తున్నారు. విశ్వవిద్యాలయాలు మరగడ నిండా మునిగినట్టుగా ప్రస్తుతం నియమించబోయే వీసీల నియామకం కూడా అత్యంత బాధాకరంగా ఉండేటువంటి నేపథ్యం ఉంటుంది. అందుకోసమే ఇవాళ ఉన్నటువంటి విశ్వ ప్రయత్నాలు చేసినటువంటి ఇక్కడ ఉన్నటువంటి ఉస్మాన్ యూనివర్సిటీ హైదరాబాదు, పొట్టి శ్రీరామ్ తెలుగు యూనివర్సిటీ హైదరాబాద్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ హైదరాబాద్, జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజీ యూనివర్సిటీ జేఎన్టీయూ హైదరాబాద్, కాకతీయ యూనివర్సిటీ వరంగల్,
మహాత్మా గాంధీ యూనివర్సిటీ నల్గొండ, సత్యవాన యూనివర్సిటీ కరీంనగర్, తెలంగాణ యూనివర్సిటీ నిజామాబాద్, పాలమూరు యూనివర్సిటీ మహబూబాద్, జవహర్లాల్ నెహ్రూ అండ్ ఫైనాన్స్ యూనివర్సిటీ హైదరాబాద్. ఇక్కడ ఉన్నటువంటి 10 యూనివర్సిటీలకు సంబంధించి శరవేగంగా ప్రయత్నాలు చేస్తున్న దానికి సంబంధించినటువంటి జీవో నోటిఫికేషన్ ఇచ్చిన సందర్భం ఉంది. ఆ నోటిఫికేషన్ సంబంధించి 27/1/2024లో నిన్ననే ఇచ్చినటువంటి నోటిఫికేషన్ కూడా సంబంధించిన నేపథ్యం ఉంటుంది. దానికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా ఏమని ఇచ్చిందంటే, ఇలా విశ్రాంతి ఆచార్యులు ఎవరైతే ఉన్నారో అనుభవంగా వ్యక్తులు ఇలా దరఖాస్తు చేసుకోండి, ఏదైతే టీఎస్పీఎస్కి ఏ విధంగా దరఖాస్తు చేసుకున్నారో ఇప్పుడు దరఖాస్తు చేసుకోండి అనేటువంటి ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. దీనికి సంబంధించినటువంటి ఆచార్యులు కూడా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. మళ్ళీ కొలువులో ఉండడానికి, మళ్ళీ 1000 కోట్లు దండుకొని 1000 కోట్లు సంపాదించుకోవడానికి, 1000 కోట్ల విద్యార్థుల జీవితాలు ఆగం చేయడానికి మళ్ళీ విశ్వ ప్రయత్నాలు చేసేటువంటి నేపథ్యం కూడా ఇక్కడ చూస్తున్నాం. నిలబడినా నిండా మునిగినా అనే ప్రశ్నార్థకాలం కొనసాగుతుంది. గత ప్రభుత్వంలో సంచలు సూటి కేసులు పట్టుకొని హైదరాబాద్ చుట్టూ తిరిగిన విశ్రాంతి ఆచార్యులే మరల నేడు వచ్చి వీసీల పదవుల కోసం ముఖ్య నేతల చుట్టూ దుబారా తిరుగుడు కేగబడుతున్నారు. గతంలో ప్రభుత్వ మనుషుల చలమణిలో కొనసాగించిన అదే మనుషులు నేడు పదవుల కోసం ముఖ్య నేతల కార్యాలయ గేట్ల వద్ద కాపల మనుషులా తిరుగుతుండడం ఎంత సిగ్గుమాలిన పని అని నేడు కొత్త ప్రభుత్వం మాదేగా హవా అంటూ వీసీల పదవుల కోసం పాకులాడడం దేనికి నిదర్శనం. 30 లక్షల నిరుద్యోగ యువత భవిష్యత్తు ఒక సీఎం రేవంత్ రెడ్డి పైన ఆధారపడి ఉందని నిరుద్యోగ యువత వేడుకుంటున్నారు. గది తప్పి గదే తరాల వీసీ నియామకం చేపడితే గత ప్రభుత్వం రైతు నిరుద్యోగులు కేత స్థాయిలో ఆత్మహత్యలు చేసుకున్న రీతిగా నేడు నిరుద్యోగులు ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకునే ఆస్కారం ఉందని మేధావులు గుర్తు చేస్తున్నారు. నిరుద్యోగుల ఓట్లతో గెలిచామని గర్వంగా చెప్పిన సీఎం రేవంత్ తెలంగాణ రాష్ట్ర నిర్మాణంలో ప్రాణత్యాగం చేసిన వీర అమరుడు శ్రీకంచారి అమర మరణ సాక్షిగా ప్రలోభాలకు లొంగకుండా, అనర్హులకు తావియకుండా, విశ్రాంతి ఆశలకు పెద్దపీట వేయకుండా నిజాయితీ, నిష్పక్షపాతం, యథార్థత, సామాజిక న్యాయం, సంపూర్ణ అర్హతలు కలిగి ఇటు ప్రభుత్వం ఇటు విశ్వవిద్యాలయాలు శ్రేయస్ కోరుకునే అన్ని అర్హతలు కలిగిన వాళ్ళకు మాత్రమే వీసీలుగా నియమించాలని మేధావులు సీఎం రేవంత్ రెడ్డి కోరుతున్నటువంటి నేపథ్యం కూడా ఉంది. ఎంత ఘోరంగా ఉన్నారు చూడండి, ఎంత మోసం చేస్తున్నారు చూడండి, ఎంత దారుణమైన మోసం ఉందో ఇక్కడ మనం చూస్తున్న నేపథ్యం కూడా ఉంది. వీసీల నియామకం గందరగోళానికి దారిసిన పవన్ ప్రకటన సమస్య కొలిక్కి వచ్చేనా లేకపోతే కొనసాగని ఏపీలో ఉన్నటువంటి హాట్ టాపిక్ జరుగుతుంది. చంద్రబాబు నాయుడుకును జనసేన పార్టీ చీఫ్ అధినేత పవన్ కళ్యాణ్ మధ్యలో జరుగుతున్నటువంటి వారైతే చూస్తున్నాం. ఇంకొక 70 రోజుల్లో, ఇంకో 2 నెలల్లో అక్కడ ఎలక్షన్ కూడా రాబోతున్న పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. ఎలక్షన్ వస్తున్న తరుణంలోనే గందరగోళానికి దారిసినటువంటి పవన్ ప్రకటన ఏదైతే ఒంటరిగా పోతే మనం గెలుస్తాం కావచ్చు, కానీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయమని కూడా నిన్న జయబిన్ తిరుపతికు బ్యానర్ వార్త కూడా రాయడం జరిగింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 2 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించిన ఇప్పుడు గందరగోళానికి దారిసింది. మండపేట, అరకు అభ్యర్థులను టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు ప్రకటించడంతో తప్పని పరిస్థితిలో తను కూడా రాజనగరం, రాజోలో నియోజకవర్గాల జనసేన అభ్యర్థులను ప్రకటిస్తున్నట్లు నిన్న శుక్రవారం పవన్ చెప్పిన విషయం తెలిసిందే. అయితే పవన్ జనసేన అభ్యర్థుల ప్రకటన ఆ 2 నియోజకవర్గాల టీడీపీ క్యాడర్ను షాక్ గురి చేసింది. ఈ క్రమంలో శనివారం టీడీపీ కేంద్ర కార్యాలయానికి రాజనగరం, రాజ నియోజకవర్గాల కార్యకర్తలు భారీగా తరలి వచ్చారు. పవన్ ప్రకటనతో 2 నియోజకవర్గాల కార్యకర్తలు హోటోటిన టీడీపీ కార్యాలయానికి తరలి వచ్చారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడుతో 2 నియోజకవర్గాల టీడీపీ కార్యకర్తలు సమావేశమయ్యారు. రాజనగరం, రాజోల సీట్లు జనసేన పార్టీ పోటీ చేస్తున్న దానిపై తెలుగు తమ్ముళ్ళు అలకపూరినట్లు తెలిసింది. మరోసారి పవన్ కళ్యాణ్ నిర్ణయం పునఃపరిశీలించాలని అచ్చెన్నాయుడును రాజోలు, రాజనగరం టీడీపీ నేతలు కోరిన సమాచారం. రాజోలకు గొల్లపల్లి సూర్యారావు, రాజనగరానికి బొడ్డు వెంకటరమణ చౌదరి ఇన్ఛార్జీలుగా ఉన్న విషయం తెలిసిందే. దీంతో ఆ నేతల ఆందోళన స్పష్టంగా కనబడుతుంది. పవన్ మరోసారి ఆలోచిస్తారా, చంద్రబాబు ఎలా నిర్ణయం తీసుకుంటారో ఆందోళన ఆ 2 నియోజకవర్గాలు తెలుగు తమ్ముళ్ళు నెలకొన్నటువంటి నేపథ్యం కూడా ఉంది. అంటే ఏపీలో రాజుకున్నటువంటి రాజకీయం కూడా వేడెక్కుతున్నటువంటి రాజకీయం మనం చూస్తున్నాం. మరో పథకంపై కీలక ప్రకటన చేసిన నేపథ్యం ఉంది. నగదుతో పాటు తులం బంగారం కూడా ఇది త్వరలో రాబోతుంది. ఫిబ్రవరిలో మొదలు కాబోతుంది. ఏదైతే గ్యాస్ ఉన్నది, తులం బంగారం అన్నట్టు ఆ 2 హామీలు, ఆ 2 గ్యారెంటీలు కూడా ఫిబ్రవరిలో మొదలు కాబోతున్న సందర్భం కూడా తెలంగాణ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేసే దిశగా అడుగులు వేసింది. ఎన్నికల ముందు ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేసేందుకు ప్రణాళిక రచిస్తుంది. ఇప్పటికే మహాలక్ష్మి పథకంలో భాగంగా ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత బస్సు సదుపాయం కల్పించింది. అలాగే ఆరోగ్యశ్రీ పరిమితిని పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అయితే మిగతా పథకాలను సైతం వీలైనంత త్వరగా అమలు చేయాలని చూస్తుంది. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లోపు మరో 2 పథకాలు అమలు చేయాలని కాంగ్రెస్ ప్రణాళిక రచిస్తుందని ఇప్పటికే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. నెలకు ₹2,500 ఆర్థిక సాయంతో పాటు సబ్సిడీ కింద 500కే గ్యాస్ సిలిండర్ను అందించే పథకాలు అమలు చేయాలని కాంగ్రెస్ ఆలోచన ఉన్నట్లు వార్తలు వచ్చాయి. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రానుందని తెలిసింది. ఇదిలా ఉంటే తాజాగా మరో పథకానికి సంబంధించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారం ఆదించారు. కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలకు సంబంధించి రేవంత్ రెడ్డి శనివారం కీలక ప్రకటన చేశారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రకటించిన 6 గ్యారెంటీలో కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధాలకు నగదుతో పాటు తులం బంగారం ఇవ్వనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ పథకానికి సంబంధించి ప్రణాళిక రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు.
బీసీ మైనార్టీ గిరిజన సంక్షేమ శాఖలపై సమీక్ష నిర్వహించిన సీఎం పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తులం బంగారం ఇవ్వడంతో పాటు రాష్ట్రంలోని ప్రతి లోక్సభ నియోజకవర్గంలో బీసీ స్టడీ సర్కిల్ ఏర్పాటుకు అధ్యయనం చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే సంక్షేమ హాస్టళ్లకు గ్రీన్ ఛానల్ ద్వారా నిధులు విడుదల చేసేందుకు ప్రణాళిక రూపొందించాలని తెలిపారు. గురుకుల పాఠశాలకు సొంత భవనాలు నిర్మించేందుకు స్థలాలు గుర్తించి అంచనాలు తయారు చేయాలన్నారు. ఈ సమీక్షలో పొన్నం ప్రభాకర్, సీతక్క, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ పాల్గొన్న నేపథ్యం కూడా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ఏ అయితే మంచి మార్కుకు వెళ్తున్న నేపథ్యంలో ఏ విధంగా అయితే కులగణకు సంబంధించి కాలేజీ వీసీల నిర్లక్ష్యం ఏ విధంగా ఉందని చూసినా కాంగ్రెస్లోకి తీగల కృష్ణారెడ్డి కౌలు రైతులకు సాయం ఎట్లా అన్నటువంటి వార్తలు కూడా మనం చూస్తున్నాం. ఒకటిన ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసే నేపథ్యం ఉంది. ఎవరు ఇప్పుడు ఉన్నటువంటి గత మాజీ సీఎం ఇప్పటివరకు ఆయన ప్రమాణ స్వీకారం చేయలేదు. ప్రమాణ స్వీకారం ఎప్పుడు అంటే ఫిబ్రవరి 1వ తారీఖు ప్రమాణ స్వీకారం చేస్తుండో ఈ రాష్ట్రానికి మాజీ ముఖ్యమంత్రి, ఈ రాష్ట్రంలో ఉంటే మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేస్తున్నట్టు ఆయన తొంటిరిగి ఇబ్బంది పడ్డాడు. ఆయన కొంత డిప్రెషన్లో ఉన్నాడు, కొంత మానసికంగా ఇబ్బందులు గురైన 10 సంవత్సరాలు పరిపాలించి రజాకారుల పరిపాలన అందించినటువంటి కేసీఆర్ ఈరోజు ఆయన ప్రమాణ స్వీకారం చేయలేదు. ప్రమాణ స్వీకారం చేయకుండానే ఇవాళ ఆయన ఇబ్బంది పడ్డ నేపథ్యం ఉంది. అందుకోసమే ఈ అసెంబ్లీ సమావేశాలకు వచ్చేటువంటి నేపథ్యం ఉంది. అందుకోసం ఒకటిన ఎమ్మెల్యేగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేస్తున్నాను. శాసనసభ స్పీకర్లో ఛాంబర్లో ఇలా వస్తున్న నేపథ్యం కాలు జరపడంతో 20 ఎంక విరిగి ఆసుపత్రిలో చేరి కోలుకున్న కేసీఆర్ ఎమ్మెల్యేగా ప్రమాణం చేసేందుకు రెడీ అయ్యారు. వచ్చే నెల 1న శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ ఛాంబర్లో ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యం కూడా ఉంది. ఇలా ఉన్నటువంటి స్పీకర్ ఛాంబర్లో ఆయన ఎమ్మెల్యేగా కూడా ప్రమాణ స్వీకారం చేస్తున్నాడు. ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 14వ తారీఖు జరిగేటువంటి అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి హాజరయ్యేటువంటి నేపథ్యం ఉంది. వేడిగా జరిగేటువంటి చర్చలు ఏ విధంగా జరుగుతుంది, ఏ విధంగా మోసం చేసిళ్ళు, ఏ విధంగా అన్యాయానికి గురైపోయినా ఈయన 10 సంవత్సరాల పరిపాలనలో ఏ విధంగా చేసిళ్ళు, గత ప్రభుత్వం 70 సంవత్సరాల పరిపాలనలో అది ఇప్పటికీ కూడా చెప్పేటువంటి నినాదం ఉంటుంది. గత ప్రభుత్వాల వైఫల్యం వల్లనే ఇవాళ మేము ఏం చేయలేకపోతున్నాం, ఇప్పుడే పుట్టినటువంటి ఆ చంటి పాపకి బట్టలు అడగలేని పరిస్థితిలో ఉన్నారు, మీరు ఎందుకు ఆ విధంగా చేసిన నేపథ్యం కూడా ఉందని చెప్పినటువంటి కేటీఆర్ గారి మాటలకు ఏ విధంగా ఉంటుందో చూస్తున్నాం. 11 మంది డైరెక్టర్లను ఉద్వాసన ట్రాన్స్కో జెన్కోలో ప్రక్షాళన షూరు. ట్రాన్స్కో జెన్కోలో ప్రక్షాళనకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. దీర్ఘకాలికంగా డైరెక్టర్లకు కొనసాగుతున్న 11 మందికి ఉద్వాసన పలికింది. వారి స్థానంలో తక్షణమే కొత్త వారిని నియమించాలని ఉత్తర్వులు కూడా జారీ చేసిన నేపథ్యం కూడా ఉంది. కాలేజ్ యూనివర్సిటీ వీసీ నిర్లక్ష్యం. 7,994 నర్సు పోస్టుల భర్తీ. ఆగస్టులో పూర్తయ్యాక పరీక్ష. ఫైనల్ మెరిట్ లిస్ట్ సైతం రెడీ. నేడు రేపు అఫీషియల్ ప్రకటన. ఎల్బిషన్లో నియామక పత్రాలు పంపిణీకి ప్రభుత్వం ఆలోచన. కొత్త సర్కిల్లో ఫస్ట్ రిక్రూట్మెంట్ జరిగేటువంటి నేపథ్యం ఉంది. నర్సులకు గుడ్ న్యూస్. 7,000 నర్సింగ్ పోస్టుల భర్తీకి సర్కారు కసరత్తు చేసిన ఆగస్టులో నిర్వహించిన పరీక్షకు సంబంధించిన మెరిట్ లిస్టును ఫైనల్ చేసినట్టు సమాచారం. నేడు రేపు అఫీషియల్గా జాబితాను కూడా ప్రకటించనుంది. 7,094 పోస్టులకు సంబంధించినటువంటి ఫస్ట్ రిక్రూట్మెంట్ కూడా చేస్తుంది ఈ కాంగ్రెస్ హయాంలో. ఫస్ట్ రిక్రూట్మెంట్ నర్సుల సంబంధించిన రిక్రూట్మెంట్ కూడా జరుగుతున్న నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. కరప్షన్ 1000 కోట్లు. కొత్త మెడికల్ కాలేజీలో బిల్డింగ్ కన్స్ట్రక్షన్లో అవినీతి. చూడు ఎక్కడ వచ్చినా అవినీతి. 1000 కోట్ల అవినీతి జరిగింది. కరప్షన్ టు కాలేజీల అవినీతి ఏ విధంగా ఉందో చూస్తున్నాం. కొత్త మెడికల్ కాలేజీలో బిల్డింగ్ల కన్స్ట్రక్షన్లో అవినీతి. ప్రతిదీ కూడా అవినీతి. R&Bకి నిర్మాణ బాధ్యతలు. అంచనా వ్యయంలో గోల్మాలు. ఉద్దేశపూర్వకంగానే ఎక్కువ రేట్లు. రిటైర్ ఇంజనీర్ ఆధ్వర్యంలో పనులు తీగలాగుతున్న ప్రస్తుత ప్రభుత్వం. ఖర్చులో 3వ వంతు కూడా అవినీతే. కొత్త బిల్డింగ్లు కట్టి దానికోసం అవినీతే. కొత్త బిల్డింగ్లతో పాటు కొత్త కార్యాలు కట్టింది అవినీతి కోసమే. ఏది చూసినా 30 నుంచి 40% అవినీతి. 30 నుంచి 40% కమిషన్ బేసిక్గా పనిచేసిన నేపథ్యం ఉంది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఏర్పడిన మెడికల్ కాలేజీల నిర్మాణంలో భారీగా అవినీతి జరిగినట్టు ప్రభుత్వానికి ఆధారాలు లభించినట్టు టాక్. 17 మెడికల్ కాలేజీలో నిర్మాణ పనులకు R&B శాఖ అప్పగించిన నాటి ప్రభుత్వం ఇందుకు 3,062 కోట్లు కేటాయించింది. ఇందులో దాదాపుగా 1000 కోట్ల అవినీతి జరిగినట్టు విశ్వసనీయ వర్గాలు ధృవీకరించిన నేపథ్యం కూడా ఉంది. చూడండి ఎంత ఘోరం, ఎంత అవినీతి జరిగిందో చూడండి. మిగిలింది 3 రోజులే. రేషన్ కార్డు సంబంధించిన కేవైసీ మిగిలింది 3 రోజుల తర్వాత ఉండేటువంటి నేపథ్యం ఉంది. మిగిలింది 3 రోజులే. రేషన్ కార్డులో ఈ కేవైసీకి ముగుస్తున్న గడువు ఈ నెల 30 వరకే ఛాన్స్. రేషన్ కార్డులో ఈ కేవైసీ గడువు ఈ నెల 30తో ముగియనుంది. దీంతో కార్డులోని సభ్యులు వెంటనే ప్రక్రియను పూర్తి చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. లేదంటే రేషన్ తీసుకునే సమయంలో ఇబ్బందులు తలెత్తారని చెప్తున్న నేపథ్యం. ఎవరైతే కొత్త రేషన్ కార్డు సంబంధించిన ఉందో కొత్త రేషన్ కార్డుకి అప్లై చేసుకునే వాళ్ళు పాత రేషన్ కార్డులో ఉన్నటువంటి వ్యక్తులు కానీ
ఈ కేవైసీ సిస్టమ్ పెట్టిల్లు. ఇది 31 తారీఖుతో ముగిసిపోతుంది. ప్రతి ఒక్కరు కూడా రేషన్ డీలర్ షాపుల దగ్గరికి వెళ్ళి రేషన్ డీలర్ల దగ్గరికి పోయి తంబు పెట్టేసుకొని మీ యొక్క వివరాలు ఆటోమేటిక్గా సేకరించబడుతుంది. మీ వివరాలు కూడా కేవైసీ నుంచి తొలగించబడుతుంది. మీ వివరాలు కూడా కొత్త రేషన్ కార్డు కూడా అవకాశం ఉంటుంది అన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ ఏదైతే ఉందో మిగిలింది 3 రోజుల నేపథ్యం 31 తారీఖుతో ముగిసిపోతుంది. ఈ నెల 31 తారీఖు ముగిసిపోతుంది. కొత్త రేషన్ కార్డులు తీసుకునే వాళ్ళు కానీ పాత రేషన్ కార్డులు కూడా అప్డేట్ అయ్యేటువంటి వ్యక్తులు కానీ కొత్తగా పెళ్లి చేసుకున్న వ్యక్తులు కూడా కొత్త రేషన్ కార్డులో ఆ కుటుంబం నుంచి కానీ వేరే కుటుంబానికి వెళ్ళడానికి కూడా ఈ కేవైసీ ఉపయోగపడుతుంది. కేవైసీలో ఉన్నటువంటి ఏదైతే చాలా వరకు బోగస్ రేషన్ కార్డు ఉన్నాయో అవన్నీ ఏరివేతకు రంగ సిద్ధమైంది. 31 తారీఖుతో ఉన్నటువంటి నేపథ్యం కూడా ఉంది. 31 తర్వాత మళ్ళీ అవకాశం కూడా ఉందన్నటువంటి వార్త కూడా ఇక్కడ ఉన్నటువంటి వార్త కూడా మనం చూస్తున్నాం. పిల్లా పెళ్లికి తులం బంగారం. పిల్లా పెళ్లికి తులం బంగారం. ఏ పిల్ల అయినా తులం బంగారం సిద్ధంగా ఉన్నారు. కళ్యాణ మస్తు షాదిమకుల్లో నగదు పాట బడ్జెట్ రూపొందించాలని రేవంత్ రెడ్డి ఆదేశం చేసింది. ఎస్సీ ఎస్టీ బీసీ గురుకులని ఒకే ప్రాంగణంలో నియోజకవర్గ కేంద్రాల స్థలాన్ని నిర్వహించండి. డైట్ కాస్మెటిక్ ఛార్జీలను పెండింగ్లో పెట్టదు. బీసీ ఓవర్సీస్ స్కాలర్షిప్తో లబ్ధాల పెంపు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ శాఖల సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి నిన్న చేసిన నేపథ్యం కూడా చూస్తున్నాం. దిమ్మ తిరిగే అమ్మ ఒడికి షర్మిల ఎఫెక్ట్. దిమ్మ తిరిగే అమ్మ ఒడికి షర్మిల దెబ్బతో జగన్ మైండ్ బ్లాక్. శరణు వేడుతూ విజయమ్మకు ఫోను. నువ్వే దిక్కంటూ వేడుకలు అండగా ప్రచారానికి రావాలని విన్నపం. కాదంటే తనకు ఎన్నికల ఓటమి జైలు జీవితం తప్పవని గగ్గోలు. దీనా వచనాలతో కలిగిన కన్నతల్లి ప్రచారానికి వచ్చేందుకు ఓకే. చూడండి ఎట్లుందో షర్మిల ఎఫెక్ట్ ఏ విధంగా చూడు. సొంత కుటుంబంలో దిమ్మ తిరిగి అమ్మ ఒడికి ఒకవేళ మళ్ళీ ఓడిపోతే నేను మళ్ళీ జైలుకి వెళ్ళిపోతాను, మళ్ళీ నా జీవితం అంతా జైలు జీవితం అయిపోతే నన్ను కాపాడేటువంటి పరిస్థితి ఉంటుంది. కాపాడేది కన్న తల్లిగా నువ్వు మాత్రమే తల్లి, నువ్వు రా అని వేడుకుంటే ఆ కన్న తల్లి కూడా ఓకే చెప్పినటువంటి పరిస్థితి కూడా చూస్తున్నాం. ఎంతున్న కుటుంబమే. షర్మిల ఎఫెక్ట్ ఏ విధంగా ఉందో చూడు. కాదంటే తనకు ఎన్నికల ఓటమి జైలు జీవితం తప్ప అని ఒగ్గలు. మళ్ళీ ఓడిపోతే ఆయన ఎడిపోతారు, మళ్ళీ జైలు జీవితానికే గడపవలసిన పరిస్థితి కూడా ఉన్నటువంటి వార్త కూడా చూస్తున్నాం. షర్మిల కొట్టిన దెబ్బకు ఏపీ సీఎం వైఎస్ జగన్కు దిమ్మ తిరిగి అమ్మ గుర్తొచ్చింది. అన్యాద శరణం నాస్తి నువ్వే దిక్కంటూ శరణజలు చేసింది. జనం ఈసాడించుకుంటున్న ఓటమి ఖాయమని స్పష్టంగా తెలుస్తూనే ఉన్నా ఇన్నాళ్ళు మేకపోతు గాంభీర్యం పరిస్థితి వచ్చిన జగన్కు షర్మిల కోలుకోలేని షాక్ ఇస్తున్నారు. పీసీసీ పగ్గాలు చేపట్టిన దగ్గర నుంచి ఆమె రోజు రోజుకు డోసు పెంచుకుంటూ పోతున్నారు. జగన్ అవిధిని ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగట్టడంతో పాటు దారుణమైన ఆయన నైజన్ ఆమె సూటికి బయట పెడుతుండడంతో జగన్ కాళ్ళ మీద భూమి కదులుతుంది. జగన్ నుంచి తను ఏమీ ఆశించలేదని ఆయనను ఏది కోరలేదని అది నిజం కాకుంటే ఆ మాట అమ్మ విజయలంకతో చెప్పించాలంటూ శుక్రవారం సవాల్ విసిరిన షర్మిల శనివారం మరింత డోసు పెంచారు. వైఎస్ఆర్ పార్టీలో అసలు వైఎస్ఆర్ లేరని ఆమె తేల్చి పారేశారు. వై అంటే వైవి సుబ్బారెడ్డి, ఎస్ అంటే సాయిరెడ్డి, అంటే రామకృష్ణారెడ్డి సజ్జల అంటూ సరికొత్త అన్వయం చెప్పారు. దాచుకోవడం జగన్ పనికి మారిందని మొదలెట్టి వైఎస్ పాలనకు జగన్ పాలనకు అసలు పోలికే లేదంటూ షర్మిల సూటిగా సుత్తి లేకుండా చెప్తున్న వ్యాఖ్యలు జనులకు విస్తృతంగా వెళ్తున్నాయి. ప్రజల గుండెలకు సూటిగా తాకుతున్నాయి. ముఖ్యంగా వైఎస్ అభిమానులు ఆమె మాటలను పూర్తిగా విశ్వసిస్తున్నారు. 4 ఏళ్ల విపక్షాలు అన్ని కలిపి చేసిన విమర్శలు ఒకెత్తైతే గత కొద్ది రోజుల్లో షర్మిల చేసిన అటక్ ఎన్నో రేట్లు అధికంగా ప్రభావం చూపుతుంది. దీంతో జగన్ కూసలు కాయినట్లు టైం మైండ్ బ్లాక్ అయ్యేటువంటి నేపథ్యం ఉంటుందని ఇక్కడ మనం ఉన్నటువంటి వార్త కూడా చూస్తున్నాం. తప్పిన కొద్ది ఆస్తులు ఈయన సంబంధించిన నేడు రాజీనామా తర్వాత ప్రమాణం చేసే నేపథ్యం కేంద్ర మంత్రి అశ్విన్ చౌబేతో కలిసి ఆయనలో పూజలు ఇస్తున్న నితీష్ ఎమ్మెల్యేకు 25 కోట్లు కూడా ఆఫర్ చేసిలో అలా అయినప్పుడు కూడా ఆయన తీసుకోలేదు. బీజేపీ మద్దతుతో బీహార్ సీఎంగా 7సారి నితీష్ కూడా మళ్ళీ అవుతున్నాడు. అమిత్ షా జేపీ నడ్డా హాజరయ్యే అవకాశం. బీజేపీకి 2 డిప్యూటీ సీఎంలు స్పీకర్ పదవి నితీష్ను కాంగ్రెస్ పార్టీ ఆహ్వానించింది. ఇండియా కూటమితో పొత్తు కథం జేడీయూ. కార్గే ఫోన్ చేసిన నితీష్ మాట్లాడలేదు. జయరాం రమేష్ సరిహద్దు వివాదాల పరిశీలన జాయింట్ సర్వే చేసిన నేపథ్యం ఉంటుంది. రాజకీయాలు ఎప్పుడు ఎలా ఉంటే చెప్పలేము. తెలంగాణ భవన్ ఆటోలో వెళ్తున్న కేటీఆర్ బీజేపీని గెలిపించేందుకు కాంగ్రెస్ డమ్మీలు తెలంగాణ భవన్కు ఆటోలో వెళ్తున్న కేటీఆర్ బీజేపీని గెలిపించేందుకు కాంగ్రెస్ డమ్మీలు. ఆ 2 పార్టీలు కలిసి పనిచేస్తున్నాయి. మోదీని ఎదుర్కొనేందుకు ప్రాంతీయ పార్టీలే. మంత్రివర్గంలో మైనార్టీలు ఏరి కేటీఆర్ ఆటో డ్రైవర్ల సమస్యలు తెలుసుకునేందుకు తెలంగాణ భవన్కు ఆటోలో ప్రయాణం. 1న ఎమ్మెల్యేగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేసే నేపథ్యం ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలిసిన పుష్పగుచ్చం అందిస్తున్న ప్రొఫెసర్ కోదండరాం కేబినెట్లోకి ఇచ్చేటువంటి నేపథ్యం. విద్యాశాఖ మంత్రి కూడా కేబినెట్లోకి ఆయన జీవితం మారింది. విద్యాశాఖ మంత్రి కూడా ప్రొఫెసర్ కోదండరాం కూడా అవకాశం కల్పించిన నేపథ్యం ఉంది. కేబినెట్లోకి కోదండరాం వెళ్ళిపోయే నేపథ్యం చూస్తున్నాం. విద్యాశాఖను కేటాయించే అవకాశం. మంత్రివర్గ విస్తరణకు సీఎం కసరత్తు. ఫిబ్రవరి తొలి వారంలో ముహూర్తం. 6గురికి చోటు. మైనార్టీపై సందిగ్ధం. ఎమ్మెల్సీగా ప్రొఫెసర్ కోదండరాం. అమర్ నియామకానికి గవర్నర్ ఆమోదం. ఎమ్మెల్సీగా ప్రొఫెసర్ కోదండరాం
అమీర్ నియామకానికి కూడా గవర్నర్ ఆమోదం తెలిపింది. విద్యాశాఖ మంత్రిగా కూడా ప్రొఫెసర్ కోదండరామ్ను కూడా ఇచ్చేటువంటి నేపథ్యం ఉంది. ప్రొఫెసర్ కోదండ రామిరెడ్డి గారికి ఇచ్చేటువంటి నేపథ్యం ఉంది విద్యాశాఖ మంత్రిగా. ఈ చూడు ఎటుపోయింది, ఎటుపోతుంది, ఏ విధంగా జరుగుతుంది, ఎవరికి అధికారం ఇస్తున్నారు. రేవంత్ రెడ్డి తన మార్కును రెడ్డి సామాజిక వర్గానికి తెలియకుండానే రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన సీట్లని భర్తీ చేసుకునే నేపథ్యం ఉంది. ఇక్కడ మనకు కనిపిస్తున్న నేపథ్యం ఉంది. చాలామంది కూడా ఇలా ఎవరికో మేధావులకి ఇచ్చి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా మామూలుగా దాంట్లో పిలుచుకొని ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి, ఆయనకు విద్యాశాఖ మంత్రి పదవి ఇచ్చి ఇలా మీ మంచి హోదాను కూడా కాపాడుకోవచ్చు. చాలా అంటి వేరుకులు ఆకును మురళి లాంటి వాళ్ళు, ఇలా గంట చక్రపాణి లాంటి వాళ్ళు ఎంతోమంది మేధావులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా వాళ్ళకి ఇచ్చేసి పదవులు ఇచ్చేసి వాళ్ళు కూడా విద్యాశాఖ మంత్రి పదవిగా చేసే నేపథ్యం ఉంది. కానీ వాళ్ళకి ఇయ్యలేని పరిస్థితుల్లో మళ్ళీ రెడ్డి సామాజిక వర్గాన్ని ఒక్కొక్కరిని కూడా ఫిలప్ చేసుకునే నేపథ్యం కూడా ఇక్కడ మనం చూస్తున్నాం. రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడో, రేవంత్ రెడ్డికి ఉన్నటువంటి నేపథ్యం ఎట్లుంది, రేవంత్ రెడ్డి ఏ విధంగా ముందుకెళ్తున్నటువంటి నేపథ్యం త్వరలో మనం రాయబోయేటువంటి వార్తలు కూడా ఉంది. తెలంగాణ ఉద్యమ రసారథి టీజేఎస్సీ చీఫ్ ఎమ్మెల్సీగా నామినేట్ అయిన కోదండరామ్ను మంత్రివర్గంలోకి తీసుకునే ఆలోచన సీఎం రేవంత్ రెడ్డి ఉన్నట్టు తెలిసింది. కీలకమైన విద్యాశాఖను ఆయనకు కేటాయించే అంశాన్ని తీవ్రంగా పరిశీలినట్లు సమాచారం. బడ్జెట్ సమీక్షలోపు పూర్తి స్థాయిలో మంత్రివర్గాన్ని విస్తరించేందుకు సీఎం కసరత్తు చేస్తున్నారని చెప్తున్నారు. ఈ నెలగారులోపు కసరత్తును పూర్తి చేసి ఆమోదం కోసం అధిష్టానానికి పంపనున్నారని తెలుస్తుంది. అధిష్టాన ఆమోదంతో ఫిబ్రవరి తొలి వారంలో ఆయన తన క్యాబినెట్ పూర్తి స్థాయిలో విస్తరించినట్టు పార్టీలో ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం సీఎం సహా క్యాబినెట్లో 12 మంది ఉన్నారు. మరో 6గురికి విస్తరణలో ఛాన్స్ దక్కనే ఉంది. కాగా టీజే చైర్మన్ హోదాలో తెలంగాణ ఉద్యమం నడిపించిన కోదండరామ్ను రాష్ట్రం ఏర్పడి బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక కేసీఆర్ దూరం పెట్టిన సంగతి తెలిసింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో సందర్భంగా కాంగ్రెస్ బేషరతుగా మద్దతు ప్రకటించిన కోదండరామ్కు పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆయనకు మంచి హోదాను కూడా కల్పించిన నేపథ్యం కూడా ఉన్నటువంటి వార్తను కూడా మనం చూస్తున్నాం. ఓఈసా 10 వరుసల కొత్త వీసీలు ఉన్నత విద్యాశాఖ నోటిఫికేషన్ దరఖాస్తుకు ఫిబ్రవరి 12 వరకు గుడ్ వేషన్లు ఉన్నత విద్యా సంస్థల గ్రేడింగ్ న్యాక్ సంస్థ ద్వారా కూడా ఎంపిక చేసే నేపథ్యం ఉంది. కులగణనకు సంబంధించిన నేపథ్యం కూడా చూస్తున్నాం. కాళేశ్వరంపై నిపుణుల కమిటీ, కేంద్ర జల సంఘం, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ, రాష్ట్రంలోని సాగునీటి శాఖ ఇంజనీర్లతో ఏర్పాటు లోతైన అధ్యయన నివేదిక ఆధారంగా చర్చలు. కృష్ణా జలాల ప్రాజెక్టులపై త్వరలో అఖిలపక్షం బీఆర్ఎస్ హయాంలో ఏం చేశారన్నది చర్చిద్దాం. నీటిపారుదల శాఖపై సమీక్షలో రేవంత్ రెడ్డి కూడా తీవ్రంగా కూడా చెప్పిన నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. ఈ రోజు మార్నింగ్ న్యూస్ వివిధ దినపత్రికల వార్తలకు సంబంధించి స్పష్టంగా చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా జైభీం టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, విలువైన కామెంట్ చేయండి. ఇది మన గొంతుక, మన జీవితాలకు వెలుగునిచ్చేటువంటి ఒక నినాదము. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయం నిరంతరం బలపడాలి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయం ఈ సమాజానికి ఉపయోగపడాలి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయం ఈ సమాజంలో గొప్పగా ఉండాలంటే తప్పకుండా మనం ఏది చేసినా ఏం చేసినా ఇలా అంబేద్కర్ భావజాలం బలపడాలనేటువంటి నినాదంతో జైభీం టీవీ పురుడు పోసుకుంది. అందుకోసం ప్రతి ఒక్కరు కూడా జైభీం టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, విలువైన కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.